2026లో హైదరాబాద్‌లో కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి చూస్తే, ఇది ఒక మోస్తరు ఖర్చుతో ఉండే మెట్రో సిటీగా చెప్పుకోవచ్చు. కానీ, మొత్తం ఖర్చు మీ లైఫ్ స్టైల్, అలాగే మీరు ఉండే ప్రాంతంపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా అద్దె ఖర్చు ఎక్కువగా ఉంటుంది. పీజీ రూమ్స్ సాధారణంగా నెలకి రూ. 6,000 నుంచి రూ. 15,000 వరకు ఉంటాయి. అలాగే సింగిల్ రూమ్ లేదా షేరింగ్ ఫ్లాట్స్ అయితే 10,000 నుంచి 25,000 వరకు వెళ్తాయి. ఐటీ ప్రాంతాలు అయిన గచ్చిబౌలి, మాదాపూర్ లాంటి చోట్ల 2 బీహెచ్కే ఫ్లాట్స్ అయితే రూ. 30,000 నుంచి రూ. 60,000 వరకు ఉంటాయి. ఆహార ఖర్చు విషయానికి వస్తే రోజుకి సగటున రూ. 100 నుంచి రూ. 300 వరకు ఖర్చవుతుంది. అంటే నెలకి సుమారు రూ. 4,000 నుంచి రూ. 10,000 వరకు అవుతుంది. బయట ఎక్కువగా తింటే ఖర్చు ఇంకా పెరుగుతుంది. ట్రాన్స్‌పోర్ట్ కోసం మెట్రో, బస్ లేదా బైక్ ఉపయోగిస్తే నెలకి సుమారు రూ. 1,000 నుంచి రూ. 3,000 వరకు ఖర్చవుతుంది. విద్యుత్, నీరు మరియు ఇంటర్నెట్ వంటి యుటిలిటీస్ కోసం మరో రూ. 1,000 నుంచి రూ. 3,500 వరకు అవసరమవుతుంది. మొత్తం కలిపి చూస్తే ఒక స్టూడెంట్ లేదా బ్యాచిలర్‌కి హైదరాబాద్‌లో బేసిక్ లైఫ్ కోసం కనీసం రూ. 15,000 నుంచి రూ. 25,000 అవసరం అవుతుంది. అదే కంఫర్ట్‌గా జీవించాలంటే రూ. 30,000 నుంచి రూ. 50,000 వరకు అవసరం అవుతుంది. ఐటీ ఏరియాల్లో అయితే ఖర్చులు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో లైఫ్ స్టైల్ ఖర్చుతో పాటు ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ సేవింగ్ సామర్థ్యం మరియు ఉద్యోగ అవకాశాలు కూడా. ఈ నగరం ఐటీ హబ్ కావడంతో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఫ్రెషర్స్ మరియు అనుభవం ఉన్నవారికి మంచి సాలరీలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ అదే సమయంలో ఖర్చులు కూడా వేగంగా పెరుగుతున్నాయి కాబట్టి సరైన బడ్జెట్ ప్లానింగ్ అవసరం. కొన్ని ప్రాంతాల్లో తక్కువ ఖర్చుతో ఉండే పీజీలు, మెస్లు మరియు షేరింగ్ ఫ్లాట్స్ దొరుకుతాయి కాబట్టి ముందుగానే రీసెర్చ్ చేసి ఎంచుకుంటే నెలవారీ ఖర్చును తగ్గించుకోవచ్చు. మొత్తం మీద హైదరాబాద్ ఒక మంచి అవకాశాల నగరం అయినప్పటికీ స్మార్ట్‌గా ఖర్చులు నిర్వహిస్తేనే సులభంగా జీవించవచ్చు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు వినూత్న టీవీ. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.